సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. ఇక్కడి గవర్నమెంట్ స్కూల్ 150వ వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. వార్షికోత్సవానికి హాజరైన పూర్వ విద్యార్థులు తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. మొగిలిగిద్ద స్కూల్ నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మొగిలిగిద్ద సర్కారు పాఠశాల రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన పాఠశాల. ఇది 1873 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల ఇది. 150 ఏళ్ల యానివర్సరీ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ పాఠశాలకు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మన దగ్గర చూడొచ్చు చాలామంది పూర్వ విద్యార్థులంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, వివిధ హోదాల్లో ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పూర్వ విద్యార్థులు వాళ్ళ జ్ఞాపకాలను తెలుసుకుందాం. స్కూల్ చూసినప్పుడు వాళ్ళకి అనిపించే అనుభూతి ఏంటి, స్కూల్ గురించి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. స్కూల్ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? మాకు గత స్మృతులు గుర్తుకొచ్చే కళ్ళల్లో ఆనందం వస్తుంది. నేను 1971, 72 10th క్లాస్ బ్యాచ్ నాది. అప్పుడు చాలా బ్రహ్మాండమైన విద్యాలయం ఇది. విద్యాలయం కాదు, దేవాలయం అనుకుంటాం. ఇప్పటికి కూడా మేము ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తాం. అది వైభవం ఉంటుండే స్కూల్, బ్రహ్మాండమైన అది వైభవం ఉండే. అప్పుడు ఈ మహత్తర కార్యక్రమం చేపట్టినందుకు ఈ గ్రామస్తులకు, ఈ విద్యా కమిటీ వాళ్ళకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు హైదరాబాద్లో ఉంటాం. నేను గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయినా హైదరాబాద్లో ఉంటున్నా. పిలిచారు మమ్మల్ని ఊరోళ్ళు, మీరు 150 సంవత్సరాలు అయింది స్కూల్ అయ్యి, మీరు రావాలి కార్యక్రమం, రేవంత్ రెడ్డి వస్తున్న కార్యక్రమం రావాలంటే తప్పకుండా వస్తామని వచ్చినాం. మీ గత స్మృతులు, గత జ్ఞాపకాలు చెప్పండి. నేను ఈశ్వరయ్య అని చెప్పి ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చాలా కష్టపడము, స్కూల్ చదువుకున్నాం, మంచిగా విద్య మంచిగా ఉంది. మేము అంతా చదువుకున్నంత ఎస్ఐగా టీచర్లుగా అందరూ ఎంప్లాయీస్ అయ్యారు. చాలా గర్వకారణం. ఊరి గురించి మొగిలిగిద్దకు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మీరు స్కూల్ చదువుకోవడానికి? ఇక్కడ అమ్మ ఇంటికి ఉండేవాడిని. నేను ఇక్కడ వచ్చేది పక్క ఊళ్ళో వాళ్ళు అంతా ఇక్కడ వచ్చేది. అప్పుడు శారదా హై స్కూల్ లేదు. మొత్తం మేమే ఇక్కడ అంతా ఊళ్ళకి వచ్చి అంతా డెవలప్ చేసినాం. మేము పని చేసినాం. చదువుకున్న అందరూ ఎంప్లాయీస్ అయిపోయారు. అంతా ఐక్యమత్యం ఉంటుంది. చాలా ఐక్యమత్యం సార్. ఈయన జనరల్ సెక్రటరీగా పనిచేసేది, నేను స్టూడెంట్ రాజమల్ రెడ్డి, చాలామంది పనిచేసి చాలాగా ఇక్కడ ప్రఖ్యాతి ఉంది సార్. అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇంకా ఊరు ఎట్లా డెవలప్మెంట్ కావాలి, క్రమశిక్షణ కానీ విద్యార్థులకు కానీ ఎట్లాంటి అవకాశాలు రావాలి? ఇంకా డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాము. మేము కూడా ఇలా 89 బ్యాచ్ నాది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇక్కడ చదువుకున్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాఠశాల ఒక ప్రభావం ఏంటంటే 152 సంవత్సరాలు పూర్తి అయింది. 150 సంవత్సరాలది ఇది వార్షికోత్సవం ఏర్పాటు చేసారు. మాకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమం రావాలని మేము మా సన్నిహితులందరికీ రప్పించాం. చాలా ఘన చరిత్ర గల పాఠశాల ఇది. బూరు రామకృష్ణారావు గారి నుండి మర్రి చెన్నారెడ్డి గారి నుంచి, సత్యనారాయణ రెడ్డి గారి నుంచి, ఎంఆర్ రెడ్డి గారి నుంచి, రామచంద్రారెడ్డి గారి నుంచి, ఆ తర్వాత కేకే రెడ్డి గారు, శ్రీనివాసరావు ఎమ్మెల్సీ, ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ పాఠశాల యొక్క చాలా గొప్ప విశేషం. ఇవాళ అంతా మంచి మహానుభావులు చదివిన దాంట్లో మేము కూడా చదివామని ఒక చాలా సంతృప్తి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన మల్లారెడ్డి గారు కూడా ఈ స్కూల్ పాఠశాల విద్యార్థి. ఇలా ఎందరో మహానుభావులు, ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కూడా మన హరగోపాల్ గారు ఉన్నందుకు, మా గ్రామస్తుడే ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం. అవి చిరకాల జ్ఞాపకాలు ఇప్పటి వరకు మర్చిపోలేము. ఆ హ్యాపీనెస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ అందరం కలుసుకుంటాం కాబట్టి ఆ హ్యాపీనెస్ ఇప్పుడు పంచుకొని, కానీ అందరు వివిధ గ్రామాల డిస్ట్రిక్ట్ల నుంచి కూడా వచ్చారు. మాది 99 బ్యాచ్ మా సొంతం. అయితే ఈ ప్రోగ్రామ్ చేయడానికి మా బ్యాచ్ వాళ్ళం ప్లస్ మా గ్రామస్తులం అందరం కలిసి గత సంవత్సరం నుండి ఇట్లా కొంతమంది అందరం కలిసి ఒక 100 మంది దగ్గర గ్యాదర్ అయ్యి ఇక్కడ సంవత్సరం క్రితం మీటింగ్ పెట్టుకొని ఆ సంవత్సరం నుండి ప్రతి ఒక్క ఆఫీసర్స్ తిరిగినాం. మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే ఎవరు మాకు సహకరించలేదు. లాస్ట్కు మా హరగోపాల్ సార్తానికి వెళ్ళాం. సార్ మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీరు చదివిన ఈ స్కూలు మనకి 150 ఇయర్స్ దాటిపోతుంది మనకని సంవత్సరం నుండి అయితే సారు సానుకూలంగా ఇచ్చిండు. మాకు కూడా టైం తీసుకొని మీరు రండి అన్నాడు. మొన్న 6 నెలల క్రితం సార్ టైం తీసుకొని మమ్మల్ని అందరూ చెప్పిండు. ఒక 5 మందికి సార్ అపాయింట్మెంట్ ఇచ్చిండు, రండి అని చెప్పిండు. 5 మంది పోయిర్రు. పోగానే మన సీఎం సార్ కూడా ఓకే అన్నాడు. ఓకే అనక వల్ల మనకి ఇంత కష్టపడ్డందుకు మాకు ఫలితం దక్కింది. అట్లాగే మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఇంకా తీసుకెళ్లాలని హరగోపాల్ సార్ని, మా సీఎం సార్ని మరీ కోరుతున్నాం. 89 బ్యాచ్ మాది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప మేధావులు అయినారు. అందరూ చాలా విద్యతో మంచి చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలు ఎగిరినారు. వాళ్ళను ఇప్పుడు స్మృతిగా తలుచుకుంటూ మేము కూడా ఇంట్లో చదువుకున్నందుకు భాగస్వామ్యులైనందుకు ఎంతో సంతోషిస్తున్నాము.
ప్రస్తుతం ఇక్కడ విద్యా వ్యవస్థ ఇంకా మంచిగా కావాలని పూర్వవైభవం మళ్ళీ కనిపించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మనం స్కూలు చూస్తే 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ కూడా క్రమశిక్షణ కానీ విజ్ఞానం అందించడంలో మాత్రం ఈ టీచర్లు ఏమాత్రం రాజీపడడం లేదు. అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ పాఠశాల మొదట ఉర్దూ మీడియంగా ఏర్పడి తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంగా విస్తరిస్తూ విద్యా వికాసానికి, విద్యార్థుల అభివృద్ధికి, ఉన్నతాభివృద్ధికి ఈ పాఠశాల ఎంతో కృషి చేస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మొగిలిగిద్ద నుంచి.